సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మౌనిక. సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మనం పల్నాడు జిల్లా వినుకొండలో అయితే ఈరోజు ఉన్నాము. ఎక్కడా లేని విధంగా వినుకొండలో 22 అడుగుల విగ్రహాన్ని అయితే పెట్టి చాలా వైభవంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు. అదే కాకుండా ఈరోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా నిర్వహించారు. ఇంత ఘనంగా ఇక్కడ చేయడానికి అసలు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది ఇక్కడ సురేష్ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న సురేష్ గారిని అయితే అండ్ వీళ్ళ కమిటీ వాళ్ళని అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సురేష్ అండి. సార్, ఇక్కడ వినుకొండలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు విగ్రహం పెట్టారు సార్? ఇది 18 సంవత్సరాలు అండి. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏమేమి చేపట్టారు సార్? మేము రెగ్యులర్గా ఇలా 18 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామండి. ఓన్లీ దేవుడికి భక్తికి సంబంధించిన వరకే చేస్తాం, అదర్ యాక్టివిటీస్ చేయము. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ విగ్రహంకి సంబంధించి లడ్డు పెట్టారు కదా, అది ఎన్ని కేజీలు ఉంటుంది సార్? అది 20 కేజీలు మేడం. పోయిన సంవత్సరం కూడా అది దాదాపు ₹1,00,000 దాకా వేలంపాట్లో వెళ్ళింది. అది దానికి బాగా పూజలు బాగా జరుగుతాయండి ఇక్కడ. మెయిన్ ప్రతి ఉత్సవంలో కూడా బాగా చాలా భక్తి శ్రద్ధలతోనే జరుగుద్ది ఇక్కడ. అంటే లాస్ట్ ఇయర్ ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు సార్? పోయిన సంవత్సరం వచ్చేసరికి 18 అడుగులు అండి. ఈ సంవత్సరం వచ్చేసరికి 22 అడుగులు. ఇప్పుడు ఈ విగ్రహానికి నిమజ్జనం ఎప్పుడు ఉంటుంది సార్? ఇది 13వ తారీఖు అండి. అంటే 7 days మాత్రమే పెడుతున్నాము. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అలాగే వినుకొండ ప్రాంతంలో వినాయకుని ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి పేటలో కూడా చాలా చక్కగా విభిన్న కార్యక్రమాలతోటి ఈ గణపతి మహోత్సవాలు నవరాత్రుల్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. కమిటీలు ఏర్పడి ప్రతి చోట చక్కగా నిర్వహిస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ప్రతి చోట అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్ని మతాల వాళ్ళు కూడా చక్కగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. సో ఆ విఘ్నేశ్వర స్వామి దయ వలన విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం మంచి అభివృద్ధిలో ముందుకెళ్లాలని, సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెంది పోలవరం ప్రాజెక్టు పూర్తయి, అమరావతి రాజధాని పూర్తయి, రైతులందరికీ బాగా పంటలు పండి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఆ విఘ్నేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వేలాదిగా భక్తులు ప్రతిరోజు పాల్గొంటూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి భక్తులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని, మంచి ఆయురారోగ్యాలు అభివృద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటూ సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వినాయక చవితి సందర్భంగా గత 18 సంవత్సరాల నుంచి కార్ ట్రావెల్స్ వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సురేష్ దంపతులు ఈ రోజున ఈ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. వారికి కమిటీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మేమైతే ఒకటే మనం చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు మూడవసారి శాసనసభ్యులు అయ్యారు. అనుభవం ఉంది, మంచి పరిపాలనా అధ్యక్షుడు. అదేవిధంగా ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి వ్యక్తి ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు మిగిలిన్నాయి. మంచినీటి కార్యక్రమం, రామలింగేశ్వర స్వామి గుడి, అదేవిధంగా ఘాట్ రోడ్డు కాంప్లెక్స్, ఇవన్నీ కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునేదానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు అండగా దండగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మేడం నమస్తే అండి. ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఇలా కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు? మేము ఇది 480వ కళ్యాణం అండి. మేము స్వామివారికి 27 సంవత్సరాల నుంచి చిన్నజీయర్ స్వామివారికి సేవ చేస్తున్నాం. ఆ సందర్భంగా 1.5 పెట్టి స్వామివారి ఆశ్రమం కట్టించుకున్నాం. దాని భాగంగా ఎన్నో కార్యక్రమాలు, సీతానగరము, విజయకీలాద్రికి ఎన్నో కైంకర్యాలు చేశామమ్మా. ఇది 480వ కళ్యాణం. కేరళ చేశాము, తమిళనాడు చేశాము, కర్ణాటక చేశాము, ఆంధ్ర చేశాము, అమెరికా చేశాము. ఎన్నో కళ్యాణాలు స్వామివారి చేసాం. స్వామివారి సేవలో ఉండాలని కోరిక మా అందరికీ. అలానే మేము భగవంతుడి సేవలోనే ఉంటాం, కానీ ఎవరిని దీన్ని ఆశించి చేస్తలేదమ్మా. ఇప్పటికే కాదు, ఎప్పటికీ ఇలా స్వామివారి కైంకర్యం చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాం. ఇది మాకు స్వామివారి ఇచ్చిన అనుగ్రహం అమ్మా. మేము సంసార బంధంలో ఉండి కూడా స్వామివారికి సేవ చేయడానికి ముందు మా ఇంట్లో మగవాళ్ళు పంపించినందుకు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా. ఈ స్వామివారి కార్యక్రమంలో ఏ టైం అయినా అందరం ఒక్క మాటతోటి ఎంతమంది అయినా
ఇది చేద్దామంటే అందరూ ఆ మాట మీదే ఉంటాము. నిన్న వరద బాధితులకు కూడా మా ఆశ్రమం తరపున వినుకొండ చిన్నజీయర స్వామి ఆశ్రమం తరపున 20,000 పంపించామమ్మా. ఏ కార్యక్రమంకైనా మేము మా జీయర్ స్వామి నిలయము ముందు ఉంటుంది. ఏ కార్యక్రమం మన కరోనా టైంలో కూడా ఎవరికైనా మున్సిపాలిటీ వాళ్ళకి చాలామందికి ప్రతిదీ మేము మా ట్రస్ట్ తరపున ఇస్తాము. ఇదంతా మాకు చేసింది భవనాసి మల్లిక గారండి. ఎవరో ఒకళ్ళు అనేది ఒకళ్ళు ఉండాలి కదా, తను ముందుండి మా అందరిని నడిపిస్తుంది. అందరికీ మా జీయరస్వామి మంగళాశాసనాలు సంపూర్తిగా ఉంటాయి. ఎక్కడైనా మాకు వినుకొండ అంటే వెంటనే అర్థమైపోతుంది, మేము జీయరస్వామి భక్తులుము అని చెప్తారండి. జయ శ్రీమన్నారాయణ. సార్ మీ పేరు? లింగారావు అండి. సార్ ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు సార్? మేము 7 రోజులు 7 భక్తి గీత మామూలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము 18 సంవత్సరాల నుంచి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చేసుకుంటున్నాం. మా కమిటీ తరఫున అందరం, మాకు కులభేదాలు లేకుండా అన్ని కులాలు కలిసి ఐకమత్యంగా మేమందరం ఈ కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా మాకు గుండె లాంటి మా సురేష్ గారు గురుగారితో అందరం కూడా ముందు జరుగుతాయి. ఆయన కార్యక్రమంలో చాలా కష్టపడుతున్నాడు కాబట్టి అందరం కూడా అందరం సహకరిస్తున్నాం. ఆయన దేవుడి దయ వల్ల అతను మేము చేసుకుంటున్నాం ఈ కార్యక్రమం. మాకు ప్రాబ్లం అందరికి అన్ని కులాలు ఇక్కడ అందరూ ఉన్నాం, డ్రైవర్లు ఓనర్లు అందరూ కూడా ఒకే అందరి మీద కూడా చేసుకుంటున్నాం. కులభేదాలు లేకుండా అందరం కలిసి ఒక ఐక్యంగా అందరం మాట్లాడుకొని చేసుకుంటున్నాం 18 సంవత్సరాల నుంచి. ఇలాగే కొనసాగాలని 18 వచ్చే సంవత్సరం కూడా ఇలా కొనసాగుతూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మరి కొనసాగాలని కోరుకుంటున్నాం.